మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే చంద్రగ్రహణం పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ రోజున మర్చిపోకుండా సాయంత్రం 6 లోపు ₹1 బిళ్ళను అక్కడ పెడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, ధనయోగం పడుతుంది. రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి. కోటీశ్వరులాగా మారిపోతారు. అద్భుతమైన రిజల్ట్ను చూస్తారు. ₹1 బిళ్ళతో ఏ విధంగా పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 3 నుండి మొదలుకొని రాత్రి 6 గంటల సమయంలోపు ఎవరైతే ₹1 బిళ్ళను ఈ ప్రదేశంలో పెడతారో అలాంటి వాళ్ళు తప్పక కోటీశ్వర్లు అవ్వక తప్పదు. ఎందుకంటే ఈ పరిహారం అంత చక్కగా ఉపయోగపడుతుంది. ₹1 బిళ్ళ మానవ జీవితాన్ని మార్చేస్తుంది, అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. రూపాయి లేకపోతే మానవుడి యొక్క మనుగడే ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది. ఎందుకంటే రూపాయితోనే కదా మన జీవితం అనేది నడుస్తుంది. మన జీవితం అనేది ముడిపడి ఉంటుంది. కాబట్టి ₹1 బిళ్ళ మన జీవితాన్ని మారుస్తుంది, ధనాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అద్భుతమైన రిజల్ట్ను చూపిస్తుంది. అందుకే గ్రహణం రోజున ఎవరైతే ₹1 బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కనుక తప్పనిసరిగా ₹1 బిళ్ళతో ఈ విధంగా పరిహారం చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ₹1 మన దగ్గర లేకపోతే మనకు తినడానికి తిండి కూడా ఉండదు. రూపాయికి ఎంతో విలువ ఉంటుంది, కానీ మనం ఆ విలువను కొన్నిసార్లు గుర్తించలేము. లక్షలో ₹1 తగ్గితే తగ్గినట్టే, ₹10లో తగ్గినా తగ్గినట్టే కదా. ₹1 బిళ్ళకు చాలా శక్తి ఉంటుంది. గ్రహణం తర్వాత ఏర్పడే రేడియేషన్ ఉంటుంది కదా, ఈ రేడియేషన్ని ₹1 బిళ్ళ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే ₹1 బిళ్ళతో చాలామంది కూడా గ్రహణ సమయంలో అనేక రకాల పరిహారాలు, అనేక రకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ పరిహారం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంతకీ ఈ ₹1 బిళ్ళ పరిహారం ఎలా చేయాలి, ₹1 బిళ్ళను ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రేపు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది ఈ 2026లో వస్తున్న మొదటి చంద్రగ్రహణం. పోయిన నెలలో సూర్యగ్రహణం వచ్చింది, కానీ అది మనకు కనిపించలేదు. దానివల్ల పెద్దగా ఇబ్బందులు కూడా ఏమీ రాలేదు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది కనిపించటం వలన గ్రహణం తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల కొంచెం కీడు కూడా జరుగుతుంది. ఈ గ్రహణం రోజు షేవింగ్ చేయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. కొన్ని కూరగాయలు కూడా ఈరోజు తినొద్దు. అంటే పప్పు, బంగాళదుంపలు, తోటకూర, పొట్లకాయ, పుట్టగొడుగులు ఇలాంటి కూరలు తినకూడదు. ఇలాంటివి అస్సలు చేయకండి. వీటి వల్ల ఇబ్బందులు వస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. అందుకే వీటిని అవాయిడ్ చేయటమే మంచిది. ఈరోజు కొంచెం తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోండి. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రహణ సమయంలో బయటకు రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పుట్టే బిడ్డకు గ్రహణ మొర్రి అనేది వస్తుందన్నమాట. మనకు గ్రహణ మొర్రి అంటారు. గ్రహణం ఎఫెక్ట్ వలన ఇది జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. పై పెదవి అంటే కొంచెం చీర్చుకుపోవడం కానీ, కింది పెదవి చీర్చుకుపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే అలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కొంచెం పిండంపై ప్రభావం అనేది పడుతుంది. పుట్టబోయే బిడ్డలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణం 3:27 నుండి రాత్రి 6:47 వరకు ఉంటుంది. కాబట్టి గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మీరు 2 లోపు అన్నం తినేసి ఇంట్లో నుంచి కొంచెం బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి. ఇక గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు కుట్లు, అల్లికలు, కొయ్యడాలు, తరగడాలు, గ్రహణం టైంలో వాకింగ్లు చేయటం ఇవన్నీ కూడా చేయకండి. మన పెద్దవారు ఆచరించినవి, మన పెద్దవారు చేసి వాళ్ళ అనుభవాలతో చెప్పినవి కాబట్టి మనం కూడా పాటించుకుంటే మంచిది. అందుకే ఇలాంటివి మీరు ఖచ్చితంగా ఆచరించండి.
చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గ్రహణ సమయంలో బయటకు రాకపోవటమే మంచిది. తొందరగా అన్నం తినేయటమే మంచిది. ఇక ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా దూర ప్రయాణాలు అసలు చేయకండి. ప్రయాణాల వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం తెలియకుండా కొన్ని సమస్యలు వస్తాయి, గండాలు ఏర్పడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణం అనేది అంత అనుకూలించదు. ప్రయాణం వల్ల బాధలు, ఇబ్బందులు తప్ప మరేమీ ఉండదు. కాబట్టి అందుకే గ్రహణ సమయంలో ప్రయాణం చేయకండి. ఈ గ్రహణం వల్ల కొంచెం కీడు జరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ కీడు నుంచి బయటపడాలంటే గ్రహణం రోజు మనము ప్రయాణం చేయకపోవటమే మంచిది. ఇంకా ఈ గ్రహణం రోజు ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. రూపాయి బిళ్ళతో చాలా పరిహారాలు ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారాన్ని ఆచరిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ద్వారా తప్పకుండా మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ రూపాయి బిళ్ళ ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణ బాధలను తీసేసి అద్భుతమైన రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. ఈ రూపాయి బిళ్ళ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీకు ఉండే ధన సమస్య ఉంటుంది కదా, దాని నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క రూపాయి బిళ్ళ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. ఇదేంటంటే సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు ఇంటి బయట ఈ రూపాయి బిళ్ళను పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకు గ్రహణం 6 గంటల 10 నిమిషాల నుండి కనిపిస్తుంది. గ్రహణ సమయంలో కొన్ని రేడియేషన్ కిరణాలు వస్తాయి. ముఖ్యంగా ఇందులో కొంచెం సైన్స్ పరంగా మనం ఆలోచించుకున్నట్లయితే అద్భుత శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట. ఇది చాలామందికి తెలియదు. కొన్ని శాస్త్రాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది. గ్రహణం పట్టేటప్పుడు రూపాయి బిళ్ళను బయట పెట్టుకున్నా, అంటే డాబా పైన కానీ, లేదంటే మన ఇంటి కప్పు పైన కానీ, అంటే టెర్రస్లు ఉంటాయి కదా, మనం మిద్దెలు అంటాము, అలా మిద్దెల మీద కానీ మనం పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది. రూపాయి బిళ్ళను తీసుకొని ముందు పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేట్లోనే కొద్దిగా ధనియాలు, 2 తులసి ఆకులు, చిటికెడు పసుపు, కుంకుమ వేసేసి రూపాయి బిళ్ళను పైన కనిపించేలాగా పెట్టి తర్వాత ఆ ప్లేట్ను మీ ఇంటి బయట చంద్రకిరణాలు పడే చోట పెట్టి వదిలివేయండి. అంటే ఇంటి గుమ్మం ముందు, మిద్దె పైన, ఇంటి కప్పు పైన ఇలా పెట్టుకోండి. అలా పెట్టేసుకుని చక్కగా సంకల్పం చెప్పుకోండి. ధన సమస్య అంతా కూడా పోవాలి, మాకు కూడా కలిసి రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావాలి, ధన సమస్య పూర్తిగా తొలగిపోయి ధన ద్వారాలు అనేవి తెరుచుకోవాలి. ఈ గ్రహణం వలన మాకు చెడు ఏమీ జరగకూడదు, గ్రహణం ఎఫెక్ట్ మా ఇంటి మీద పడకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అంటే ప్లేట్ను చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళ ప్లేట్ను అక్కడ పెట్టేసి వదిలివేయండి. మరునాడు ఉదయం వరకు వదిలేసి మరునాడు ఉదయం ఆ ప్లేట్ను తీసుకొచ్చుకొని దానిలోని రూపాయి బిళ్ళను తీసి పర్సుల్లో పెట్టేసుకుని ఇంకా తీయకండి. అది సీక్రెట్గా పెట్టండి, ఎవరికీ చెప్పకండి ఇలా చేసుకున్నట్టు. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల ఒకవేళ డబ్బు అందట్లేదు, రావట్లేదు, చాలా కష్టపడుతూ ఉన్నాం, అయినప్పటికీ కూడా చిల్లి గవ్వ కూడా మిగట్లేదని, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా కొంతమంది కష్టపడిపోతూ ఉంటారు, అయినా డబ్బు అనేది రాదు. అలా రాక కూడా కొంతమంది బాధపడే వారిని మనం గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి వారి పరంగా కూడా ఈ రూపాయి బిళ్ళ మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రూపాయి బిళ్ళలో ఉండే గ్రహణ రేడియేషన్ కావచ్చు, ఆ గ్రహణ కిరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం పవర్గా ఉంటాయి. ఆ పవర్ అంతా కూడా ధనం ఆకర్షిస్తుంది కనుక ఈ రూపాయి బిళ్ళను మనం మన పర్సుల్లో పెట్టుకుంటే ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. మనం ఎంత కొట్టుమిట్టాడుతూ ఉన్నా సరే, డబ్బు లేక నరకం చూస్తున్నా సరే, ఆ సమయానికి ఏదో ఒక రూపంలో డబ్బు మనకు దగ్గరికి వస్తుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. ఇది ఆచరించండి. రూపాయి బిళ్ళను తీసి పర్సులో పెట్టుకోండి. ఇక ప్లేట్లో ఉన్న మిగతా వస్తువులను అంటే ధనియాలు, పసుపు, కుంకుమ, తులసి ఆకులను తీసేసి పారే నీటిలో పడవేయండి. ఇది మొదటి పరిహారం. ఇక రెండవది ఏమిటంటే, కొందరికి గ్రహాలు అనుకూలించవు, స్థితిగతులు బాగుండవు, జాతక సమస్యలు, దరిద్రాలు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, దరిద్రం పట్టి పీడించటం, ఏది చేసుకున్నా కలిసి రాకపోవటం, దరిద్రం మన జీవితాన్ని నాశనం చేయటం, ఇలా చేస్తూ ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. ఈ 2 పరిహారాలు
ఒకటేసారి చేసుకోవచ్చు. అది కూడా 3 నుండి 6 లోపు చేయాలి. మీరు ఏం చేయాలంటే ఇంకొక రూపాయి బిళ్ళను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోవాలి. ముందు చెప్పిన పరిహారం కుడి చేతిలో పట్టుకుంటే రెండో పరిహారం ఎడమ చేతిలో పట్టుకోవాలి. గ్రహాలు అనుకూలించాలి, స్థితిగతులు బాగుండాలి, మాకు మంచి ఫలితాలు రావాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను మీరు గ్రహణ కిరణాలు పడేలాగా అంటిపెట్టుకోండి. ముందుగా రూపాయి బిళ్ళను ఎడమ చేతుల్లో పట్టుకున్నప్పుడు మీ పేరు ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటూ మీ యొక్క గ్రహస్థితిని, మీ జాతక పరిశీలన వాటన్నిటి గురించి చెప్పుకోండి. మీ దరిద్రం, మీ కష్టం అంతా కూడా చెప్పుకోండి. మీరు అనుకోవచ్చు రూపాయి బిళ్ళకు ఇవన్నీ చెప్తారా అని. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేస్తుంది. మనలో ఉండే నెగిటివిటీ, ఇబ్బందులు ఆటోమేటిక్గా మన యొక్క సమస్యను, కష్టమును ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. అలా తీసేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళను మీ యొక్క మిద్దె మీద, అంటే మీరు డాబా పైన ఇలా టెర్రస్ అంటారు కదా, మనమైతే మిద్దెల్లో ఉంటాం కాబట్టి అలా మిద్దె పైన పెట్టేసుకోండి, మీ ఇంటి పైన పెట్టేసుకోండి. అలా పెట్టేసుకొని పడుకోండి. తెల్లవారులు అది అలాగే ఉంచొచ్చు, మధ్యలో తీయాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసుకుని పేదవారికి దానం చేయండి. అంటే దానివల్ల వాళ్లకు ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పటం లేదు, కాకపోతే మనకైతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఒకటే రూపాయి ఇవ్వాలా అంటే దానికి ఇంకా కొంచెం డబ్బును కలిపి కూడా ఇవ్వవచ్చు. అలా కాకుండా ఆ రూపాయి బిళ్ళను డైరెక్ట్గా దానం చేయొచ్చు. ఈ రూపాయి బిళ్ళను మాత్రం మీ దగ్గర అస్సలు పెట్టుకోకండి. అది ఖచ్చితంగా దానం చేసేయాలి, ఉంచుకోకూడదు. అది మీ దగ్గర పెట్టుకోకుండా దానం చేసేయండి. దానికి తగ్గట్టుగా ఇంకా కొంచెం రూపాయి, 2 రూపాయలు కలిపేసి ఇచ్చేయండి. మీ ఓపిక, మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు, సరిపోతుంది. ఇలా ఈ 2 పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది. గ్రహాలు అనుకూలించటము, స్థితిగతులు మారటము, అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. కనుక రూపాయి బిళ్ళతో ఈ విధంగా చేసుకోండి. మంచి రిజల్ట్ పొంది ఆనందంగా జీవించండి. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట, ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యం అయినా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము, ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని, అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు.
లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన రెండవ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి, అంతులేని సంపద మన సొంతమవుతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు.
రోజ్ వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజ్ వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజ్ వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజ్ వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజ్ వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు రోజ్ వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజ్ వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజ్ వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజ్ వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజ్ వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునేవారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనవర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.